మార్చ్ 18. విశ్వాసి యొక్క ఆత్మ సురక్షితము. సాతాను కుయుక్తిపరుడు. వాడు దేవుని జ్ఞానాన్ని అనుకరిస్తాడు. అందుకే దేవుడు తన పరిశుద్ధులలో ఏ విధంగా కార్యం చేస్తాడో దానికి ప్రతిరూపంగానే వాడు దుష్టులలో కార్యం చేస్తాడు. నిజానికి మన బలహీనమైన శరీర తత్వాలను ఆసరాగా చేసుకుని తన చిత్తాన్ని నెరవేర్చుకోవడం తప్ప సాతానుకు మరో మార్గం లేకపోయినా అది వానికి పెద్ద అవకాశమే అవుతుంది. ఆత్మ తన దైవిక మూలాన్ని విస్మరించి ఇంతగా దిగజారిపోవడం చూస్తుంటే నాకు దుఃఖం కలుగుతుంది. ఆత్మకు సేవకుడిగా ఉండాల్సిన శరీరం నేడు దానికి యజమానిగా మారి కనికరం లేని చేతితో పాలిస్తోంది. అయితే మన ఆత్మలను చేరుకోవడానికి సాతాను కేవలం మన శరీరాలను వేధించడానికే పరిమితం కాలేదు. వానికి ఆత్మలోకి ప్రవేశించడానికి మరింత దగ్గరి మార్గం ఉంది. మానవుడు మొదట పతనం చెందినప్పుడు పాపానికి వ్యతిరేకంగా తన ఆత్మకు ఉన్న రక్షణ కవచాన్ని ముక్కలుగా చేసుకున్నాడు. దీనివల్ల సాతాను తన సరంజామాతో సహా లోపలికి ప్రవేశించి తిష్టవేయడానికి మార్గం సుగమమయ్యింది. దేవుడు వానిని అడ్డుకోకపోతే ఈ భూమిపై వాడు ఆక్రమించని ఆత్మ అంటూ ఉండదు. ఈ చొరబాటుదారుని నుండి ఎవరినైనా రక్షించగల ఏకైక శక్తి క్రీస్తు యొక్క రక్షణ మరియు సంరక్షణ మాత్రమే. సాతాను దేవుని జ్ఞానాన్ని గమనిస్తాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధులలో అమోఘంగా కార్యం చేసినట్లే సాతాను అవిధేయులైన వారిలో ప్రభావితంగా కార్యం చేస్తాడు. గలతీ 2:8, ఎఫెసీ 2:2. కానీ వారి క్రియల ఫలితాల మధ్య అస్సలు పోలిక ఉండదు. పరిశుద్ధాత్ముడు విశ్వాసి హృదయంలో జ్ఞానాన్ని నీతిని కలిగిస్తే సాతాను దుష్టులలో అసూయను సకల దుర్నీతిని నింపుతాడు. ఎఫెసీ 5:9. పరిశుద్ధాత్ముడు ఆదరణను ఇస్తే సాతాను భీతిని కలిగిస్తాడు. మొదట తన ప్రభువుకు ద్రోహం చేసి ఆ తర్వాత తనకు తానే ఉరివేసుకున్న ఇస్కరియోతు యూదా విషయంలో ఇదే జరిగింది. నీవు పరిశుద్ధుడవైతే సాతాను నీ ఆత్మను అతిక్రమిస్తాడని భయపడక్కర్లేదు. దేవుడు దానిని అనుమతించడు. కానీ నీ విశ్వాసపు సరిహద్దుల వద్ద వాడు నిన్ను నిరంతరం దెబ్బతీస్తూనే ఉంటాడు. నీవు వాని అధికారానికి లోబడేవాడివి కాకపోయినా వాని కోపానికి మాత్రం ఎప్పుడు ప్రధాన గురిగానే ఉంటావు. ప్రతి సందర్భంలోనూ వాడు నీతో పోరాడుతాడు. దేవుడు తన బలాన్ని నీకు తోడుగా ఉంచినంతకాలం నీవు వానిని జయిస్తూనే ఉంటావు.